సో హలో గైస్. సో అప్డేట్ ఏంటంటే మనకి ఏదైతే డొమైన్ ఉందో అది మన హోస్టింగ్తో కనెక్ట్ అవ్వడానికి ఒక 10 నిమిషాలు అయితే తీసుకుంది. సో 10 నిమిషాల తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మన సైట్ అనేది ఇప్పుడు లైవ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ డొమైన్ నేమ్ చూస్తే https://our-testing-site.in అనేది ఇప్పుడు ఇంటర్నెట్లో అయితే లైవ్ అయిపోయింది. అండ్ మన డిఫాల్ట్ వెబ్సైట్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ థీమ్ నేమ్ ఉంది అండ్ డిజైన్ విత్ వర్డ్ప్రెస్ అనేది ఇక్కడ ఒక wordpress.orgకి ఒక హైపర్ లింక్ అయితే ఉంది. సో చాలా ప్లేన్ ఉంది. వీ కెన్ కస్టమైజ్ దిస్. సో లెట్స్ గో. సో బ్యాక్ ఎండ్కి వెళ్ళాలంటే మన వెబ్సైట్ డొమైన్ నేమ్ దగ్గర / ఇచ్చేసి లాగిన్ అని మనం టైప్ చేస్తే మనం ఇట్లా లాగిన్ పేజ్కి అయితే వస్తాము. ఇక్కడ మన యూజర్ నేమ్ అంటే మన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి మన పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతాం మనం. ఓకే, సో లాగిన్ అయితే మనకి ఇలాగైతే ఒక డాష్ బోర్డ్ అనేది వస్తుంది. మనం అంతకుముందు ఎప్పుడైతే వచ్చామో అప్పుడు మనం ఈ పేజ్లో ఉన్నాము, హోస్టింగర్ అనే ఒక వెల్కమ్ పేజ్లో ఉన్నాము. సో ఇప్పుడైతే నేను ఇక్కడ డాష్ బోర్డ్లోకి అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు డాష్ బోర్డ్లో చూసుకోవచ్చు చాలా అంటే చాలా క్లటర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే, మనం ఇది క్లియర్ చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి మనం ఇది ఇగ్నోర్ చేద్దాము. మనం ఒకసారి పోస్ట్లోకి వస్తే మనం ఏదైతే హెలో వరల్డ్ అని చూసామో ఇది ఒకసారి మన వ్యూలోకి వెళ్తే సో మనం ఈ పోస్ట్ అయితే ఇక్కడ పోస్ట్లో అయితే చూసుకోవచ్చు. సో ఆల్ పోస్ట్లోకి వస్తే ఇక్కడ మనకి హెలో వరల్డ్ అని అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది మనం ఎడిట్ చేయాలనుకుంటే వీ కెన్ కమ్ హియర్ అండ్ ఎడిట్ దిస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ హెలో వరల్డ్ని మై ఫస్ట్ పోస్ట్ అని నేను ఇక్కడ ఒక పోస్ట్ రాసి సో ఇది అయితే నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ అప్డేట్ చేసి నేను సేవ్ చేశాను. ఇప్పుడు ఒకసారి నేను ఫ్రంట్లోకి వెళ్ళి రీలోడ్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు హెలో వరల్డ్ అనేది మై ఫస్ట్ పోస్ట్ అనే ఒక హెడ్లైన్కి మారిపోయింది. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త బ్లాగ్ కూడా రాయాలనుకుంటున్నాం అనుకోండి. సో దిస్ ఈజ్ సో మచ్ ఈజీ అనమాట. మనం ఏదైనా పబ్లిష్ చేయాలన్నా, ఎనీథింగ్, ఒక ఆర్టికల్ రాయాలన్నా, ఒక న్యూస్ ఆర్టికల్ రాయాలన్నా ఇలాగా చాలా ఈజీ ఫార్మాట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాం. సో ఇట్లాగా ఈజీగా మనం అయితే ఒక ఇమేజ్ని మనం అప్లోడ్ చేసి ఇక్కడ చూపించుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసిన నేను ఎట్లనే ఒక హైవే లాంటిది ఒక పిక్చర్ని అప్లోడ్ చేశాను అండ్ సేవ్ చేశాను నేను. ఇప్పుడు ఒకసారి మనం ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన బ్లాగ్లో ఆ ఇమేజ్ కూడా వచ్చేసింది. ఇన్ ద సేమ్ వే మీరు మీకు కావాల్సిన యూట్యూబ్ వీడియో కానీ, లేకపోతే పారాగ్రాఫ్ కానీ, ఫైల్స్ కానీ, కోడ్స్ కానీ, వర్డ్సెస్ కానీ, గ్యాలరీస్ కానీ, ఆడియో చాలా రకాలుగా ఉంటాయి, బటన్స్. సో ఇలాగ రకరకాలుగా మీరు మీ బ్లాగ్కి ఇచ్చి మీరు ఒక మంచి ఒక పోస్ట్ అయితే, ఆర్టికల్స్ అయితే మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. మీ థాట్స్ని, మీ ఎక్స్పీరియన్సెస్ని, మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో, ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నారో యూ కెన్ స్టార్ట్ బ్లాగింగ్ యాజ్ వెల్. దాని గురించి మనం సపరేట్ ఒక వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ గైస్.